కాంగ్రెస్ పార్టీకి కొరకరాని కొయ్య తీరుగైతున్నది స్మితా సబర్వాలు. వాళ్ళు నన్ను ఒక్కటంటే నేను రెండు అంట అన్నట్టు కాంగ్రెస్ పార్టీలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నది. హెచ్సియు వీడియో సోషల్ మీడియాలో షేరింగులు చేసింది కదా, కాంగ్రెస్ వాళ్ళు కస్సు బుస్సుమన్నా మళ్ళా రీపోస్టులు చేసింది. దానికి సర్కార్ స్మితా సబర్వాల్ కు నోటీసులు ఇచ్చింది. ఎందుకట్లా చేయాల్సి వచ్చిందో వివరణ ఇయ్యాలనని సోకాజ్ నోటీసులు ఇచ్చిందట. ఇంతటితోని స్మిత మేము చెప్పినట్టు ఇంటదా అనుకున్నారేమో, కానీ స్మిత ఊకుంటదా? నేను రీపోస్ట్ చేసిన దాన్ని 2000 మంది మళ్ళా షేరింగులు చేసిండ్రు. మరి వాళ్ళని ఏం చేస్తారు? వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారా? తీసుకోరా? తీసుకోకుంటే నా ఒక్కదాని మీదనే ఎందుకు తీసుకుంటారు? నన్నే ఎందుకు టార్గెట్ చేసిండ్రు? చట్టం ముందు అందరు సమానమే కదా, సర్కారు కొంతమందినే పగబట్టినట్టు చేస్తుందా అన్నట్టు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టింది. ఇక దీని మీద కాంగ్రెస్ పార్టీ పెద్ద మనిషి మహేష్ కుమార్ గౌడ్ ను విలేకరులు ఎందుకట్లా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నదని అంటే ఏమంటున్నాడో ఈనుండ్రి. స్మితా సబర్వాల్ చేస్తే నోటీసులు పోయినాయి. ఏ ఉద్దేశం చేశారంటే నేను గతంలో కూడా చూసాను, ఏదో యూనివర్సిటీ కూడా నోటీసులు ఇచ్చినట్టు. ఏ ఉద్దేశం చేసింది వారిని అడగాలి. మరి ఏదో యూనివర్సిటీ ఒక నోటీస్ ఇచ్చిందని నేను ఒక పేపర్ లో చూశాను. అది వారిని అడగండి. మరి ఆ విధంగా ఎందుకు అప్పుడు ఆవిడ అక్కడ లేని కారుకి రెంట్ తీసుకున్నారు, ఇది ఎట్లా రీట్వీట్ చేశారు? ఇది తొందరపాటు. ఇప్పుడు తొందరపాటు తనం తప్పితే ఏం లేదు. కిషన్ రెడ్డి తొందరపాటు, అప్పుడు పాపంకి ఆ వయసులో చాలా చిన్నది ఆమె తొందరపడితే ఏముంది? అందుకే తెలుసుకొని మాట్లాడితే మంచిది. ఇన్నరా ఇగో గిట్ల కించపరిచినట్టు, ఏం తెలియని వయసు అన్నట్టు, ఐఏఎస్ ఆఫీసర్ ను తొందరపాటని తక్కువ చేసినట్టు మాట్లాడుతున్నాడు. గిట్ల అన్నాక స్మితా సబర్వాల్ ఊకుంటదా? కాంగ్రెస్ సర్కార్లో ఆఫీసర్ ఉండుకుంటేనే ప్రభుత్వం పతారను, వాళ్ళు చేస్తున్న ఘనకార్యాలను ఎప్పటికప్పుడే ఎండవస్తున్నది. అందుకే ఇప్పుడు కాంగ్రెస్ పార్టోళ్ళు తలకాయలు పట్టుకుంటున్నారట. మరి ముందు ముందు ఇంకేసొంటి పంచాదులు నడుస్తాయి ఈ ఆఫీసర్ కు ఆ సర్కార్ కని అనుకుంటున్నారట వీళ్ళ వివాదాలు తెలిసిన పబ్లిక్.